హలో, నేను మిస్ రావు. వైఎస్ ఫ్యామిలీ అనాదిగా కిరాయి రౌడీలను, కిరాయి మూకలను, అసాంఘిక శక్తులను వెంట వేసుకుని తిరుగుతుంది అనేటువంటిది సహజంగా పాలిటిక్స్ లో వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజము అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఆయన కడప మీద అలాగే పులివెందుల మీద ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీ తోటి చాలా సన్నిహితంగా అన్ని తెలిసినటువంటి జర్నలిస్ట్ ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే. సార్, వైఎస్ ఫ్యామిలీ మీద రకరకాలుగా ఊహాగానాలు, గాసిప్స్, లేదంటే రకరకాలుగా విమర్శలు వస్తూ ఉంటాయి గ్యాంగుల విషయంలో. ఏంటి సార్ గ్యాంగుల్ని నిర్వహించేటువంటి ఫ్యామిలీ అన్నది? అక్కడ ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి సహజంగా ఫ్యాక్షనిస్టులు అంటే కాస్త ధైర్యంగా ఉంటూ ఏ పనులైనా చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తులని అర్థం. ఆ గ్రామాల్లో ఉండే ఫ్యాక్షనిస్టులను ఒక వర్గం నుంచి సపోర్ట్ చేస్తూ ఇంకొక వర్గానికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు అట్లా ఉంటాయి. రెండో వర్గానికి సంబంధించిన వాళ్ళు సరెండర్ అయ్యేంత వరకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా వీళ్ళు దాడి చేసి కొట్టి వచ్చారనుకోండి, వాళ్ళని కాపాడుతారు, ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళ భోజనాలు పెడతారు, వాళ్ళని పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయనియరు. ఇలా జరుగుతుంటుంది. అయితే నేను వండర్ ఏమిటా అంటే అక్కడ పులివెందుల అవుట్స్కర్ట్స్ లో, అంటే మనము వేంపల్ల నుంచి పులివెందులకు, అంటే కడప వేంపల్ల పులివెందుల రూట్ లో వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఎక్కువ పేద వర్గాలు నివసిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొంతమంది, అంటే ఎక్కువ శాతం ఎస్టీలు, కొంతమంది ఎస్సీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పట్టుబడుతూ దొంగతనాలు చేయడము, పట్టుబడుతూ ఉంటారనమాట. ఏదో దొంగతనాలు చేస్తూ ఉంటారు, పట్టుబడుతుంటారు అనేటువంటి పద్ధతిలో ఏం పెద్దగా వాళ్ళ మీద సీరియస్ గా పోలీసులు కూడా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఒకసారి ఏమైందంటే నాకు ఒక సమాచారం వచ్చింది. ఈ ఈ గుంతకల్లులో ఒక ఫ్యామిలీలో అర్ధరాత్రి పూట మిద్దెపైకి ఎక్కి ఆ వ్యక్తిని, ఆ వ్యాపారస్తుడు అతన్ని దారుణంగా పొడిచి చంపారు. చంపి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి ఎవరు చంపిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్ లో తర్వాత పులివెందుల్లో వాళ్ళు అని చెప్పి వాళ్ళకు తెలిసింది. తెలిసిన తర్వాత కానీ దానికి ఎవిడెన్స్ లేదు అనేటువంటి దాంతో అసలు అక్కడ కాలనీకల్కి ఎవరని, అక్కడ అంతమంది ఉంటారు, ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు, అక్కడ వాళ్ళు దొరుకుతారా, ఆ పేరు ఏంది ఏం తెలియకపోతే కొంత సమాచారం ఏం చేసిన పోలీసులు మరి ఒక ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తే అతని భార్యనే అతన్ని చంపించింది ఈ డబ్బులు ఇచ్చి అని చెప్పి వాళ్ళకు క్లూ అందిన తర్వాత ఆమెను ఇంటరాగేట్ చేసినప్పుడు ఆమె అవును, నేను డబ్బులు ఇచ్చి పులివెందుల నుంచి పిలిపించుకొని నాకు వేరే వాళ్ళు సమాచారం ఇచ్చారు, వేరే అతను పోయి పిలుచుకొని వచ్చాడు వాళ్ళని అని చెప్పి. సో ఆ విషయము కడప జిల్లా ఎస్పీకి ఆ ఎస్పీ చెప్పాడు అనమాట, ఇట్లా ఇట్లా చేశారు అక్కడ మీ అక్కడ పులివెందుల్లో అని చెప్పి. నాకు కెప్టెన్ కేవీ రెడ్డి ఎస్పీగా ఉండే ఆయన నాకు చెప్పాడు, చూడు లక్ష్మణ్ ఇలా ఉంది, మరి వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా మర్డర్ చేసి వచ్చారు, ఇంకా ఎన్ని ఎక్కడో చేశారో తెలియదు, దాని మీద కొంత సమాచారం సేకరిస్తున్నామంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి మరి నేను వెళ్తాను ఆ కాలనీకి, అసలు ఏంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు తెలుసుకుంటాము అంటే అతను కూడా కాస్త భయపడ్డాడు. లేదు వాళ్ళు ఆదుకోరు, ఒకవేళ నువ్వు వెళ్తే నీ శవం కూడా దొరకదేమో, అక్కడ కనపడకుండా చేస్తారు, ఇప్పుడు చాలా శవాలు కనపడకుండా కూడా చంపారు అనేటువంటి సమాచారం ఉంది, మరి ఎందుకు రిస్క్ తీసుకుంటావు? లేదు వెళ్ళాల్సిందే నేను, కాబట్టి నాకు సెక్యూరిటీ పంపిస్తా అంటే ఆయన ఏం చేసి ఒక కానిస్టేబుల్ ను పిస్టల్ ఇచ్చి, తుపాకీ కాకుండా పిస్టల్ జోలికి ఇచ్చి ఇద్దరు వెళ్ళండి అని చెప్పాడు. నేను కూడా ఒక యంగ్స్టర్ ని పంపించు, మేము ఏదో స్టూడెంట్స్ అని చెప్తాము అంటే యంగ్స్టర్ ని పంపించాడు. సో ఇద్దరం బస్సులో వెళ్ళి అక్కడ దిగి ఆ కాలనీ రోడ్డు పోయి మేము స్టూడెంట్ తిరుపతి నుంచి వచ్చాము, అక్కడ చదువుకుంటున్నాము ఇప్పటిలో,
మీ జీవన విధానం తెలుసుకోవాలని వచ్చాము. మీ ఆర్థిక ఇబ్బందులు ఏంటి? ఇక్కడ ఏమైనా వసతులు ఉన్నాయా లేదా దీని మీద అని చెప్తే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి చెప్పుకుంటూ ఒక అరుగు ఉంటుంది, చెట్టు దానికి అరుగు, అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. సో ఆయన దగ్గర పోయి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన మెల్లిగా అన్ని అడిగాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం పని చేస్తారు? కొంతమంది పొలాల్లో పని చేయడానికి పోతారు. ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ పొలాల్లో కూడా పనులు ఏం సరిగా దొరకవు. ఇదిగో వీళ్ళందరూ కూడా ఇట్లా తయారయ్యారు. దొంగతనాలు, దోపిడీలు కూడా చేస్తారు. మా హత్యలు కూడా చేస్తారు. ఎందుకురా అట్లా బతుకుతారు అంటే గనక వాళ్ళు మా మాట వినటం లేదు. అంటే వాళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది ఎన్ని చేయడానికి అని అడిగా. ఇంకెవరు ఉన్నారు కదా ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా ఈడ. ఎవరు ఆయన అంటే రాజారెడ్డి ఉన్నాడు కదా. వీళ్ళకి వచ్చేస్తుంది ఆయనే. వీళ్ళకి అన్ని అలవాట్లు నేర్పించాడు. తాగుడలాదు, జూదము, వ్యభిచారము అన్ని అలవాట్లు నేర్పించాడు వీళ్ళకి. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేసి వస్తారో తెలియదు. ఎవరిని చంపేస్తున్నారో తెలియదు, ఎవరిని కొట్టేస్తున్నారో తెలియదు. ఆయన పిలిస్తే అసలు పరిగెత్తి వెళ్ళిపోతారు. బాగా వీళ్ళు అలాంటి లైఫ్ అలవాటు పడ్డారు. కుటుంబం మాత్రం ఏమి చూడండి, పిల్లలు ఉన్నారు, స్కూల్ లేదు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ వరకు చూసుకుంటున్నారు వాళ్ళు అని ఆ పెద్ద ఆవేదన చెప్తూ మర్చిపోయండి వంగవీటి రంగం హత్యకు సంబంధించిన వాటిల వల్ల వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. అసలు మెయిన్ చంపింది వీళ్ళే అక్కడ, కానీ వీళ్ళ పేర్లు బయటికి రాలేదు. వీళ్ళ మీద కేసు లేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు, ఆ సంగతి తెలియదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు అక్కడికి అన్నారు. రాజారెడ్డి గారికి తెలిసి పంపించారా అని తెలియకుండా ఏమో అడిగితే చెప్పలేను నేను. వీళ్ళు డబ్బులు ఎవరిస్తే వాళ్ళ డైరెక్టర్ కూడా వెళ్ళిపోతారు, అన్ని ఆయనకేం చెప్తారని నేను అనుకోవటం లేదు అన్నాడు. తర్వాత పిలిచాడు అతన్ని, ఒక అతన్ని పిలిచి ఇదిగో ఈడు కూడా పోయి ఉన్నాడు అన్నాడు. అంటే ఏమయ్యా అంటే వాడు అయ్యో సార్ అయ్యి మేము చెప్పలేము సార్ అన్నాడు. అలా ఇంకా ఎక్కడెక్కడ ఏం చేశారంటే ఏమో ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు కనీసం 10-15 మధ్య హత్యలు చేసి ఉంటారు వీళ్ళు. ఎక్కడెక్కడో పోయి చెప్పలేను నేను, వాళ్ళు సరిగ్గా చెప్పరు మాకు. ఆయన కంట్రోల్లో ఉన్నారు వీళ్ళందరూ, వీళ్ళు ఏం బాగుపడతారు ఇట్లా ఉంటే వీళ్ళు అని. ఈలోగా ఆ పక్క ఇంట్లో నుంచి ఒకతను బయటకు వచ్చాడు. ఫ్యామిలీ ఇద్దరు వచ్చారు అన్నమాట. ఎట్లా అని పిలిచారు. ఈ పరిస్థితి చూడు ఎలా ఉందో, రాజారెడ్డి ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతా డోర్ వేసేసుకుంటాడు, వీడు బయట ఉంటాడు అన్నాడు. ఎప్పుడు పగుల రాత్రి అంటే రాత్రి పూట ఎక్కువ. ఏం రా చెప్పురా, నువ్వు బయట పడుకుంటున్నావా లేదా అంటే వాడు నోరెత్తలే, అంటే దాన్ని ఖండించలేదు. అవన్నీ ఏం చెప్తాము అన్నట్టున్నాడు. అంటే అక్కడ దౌర్జన్యం పనిచేస్తున్నది. అంటే ఆయనకు భయపడుతున్నారు, వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఈ పెద్ద కాబట్టి కాస్త ఆయన్ని చెప్పాడు కానీ వాళ్ళైతే చెప్పడానికి కూడా భయపడుతున్నారు. మీకు చెప్పారని తెలిస్తే అతనికి థ్రెటనింగ్ లేదా? మీకు చెప్పిన అతనికి పెద్ద ముసలాయన కదా, వాడిని భయపడుతున్నా ఏమని చెప్తాను అన్నట్టాడు. ఆయన ముసలాయన అనుభవం వాడు. మరేంటి మీకు కూడా ఇబ్బంది కాదుగా? ఇబ్బంది అని అడిగితే నేను పెద్దోనే అయిపోయినా కదా, నన్నేం చేస్తారు, నేనేం అబద్ధాలు చెప్తున్నానా? మరి ఇక్కడ కల్లారా నేను చూస్తున్నా వీళ్ళ జీవితాలన్నీ ఇక్కడే ఉన్నాం మేము, ఏంటి పరిస్థితులు అని. సరే ఒకటైతే ఏం చెప్పాడంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా బియ్యం లేవు అంటే బియ్యం బస్తాలు పంపడము, సరుకులు పంపడము, లేకపోతే అవసరమైతే డబ్బులు ఇవ్వడము, బట్టలు కొనియడము, ఇవన్నీ బాగానే చూసుకుంటారు అని మాత్రం చెప్పాడు. ఆ ఉదారత ఉంది, నేను కాదని చెప్పలేను. కాకపోతే చెడు పద్ధతుల్లోకి వెళ్ళారు కదా, వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించకుండా ఈ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ డబ్బులు తీసుకొని హత్యలు చేస్తున్నారని అన్న సంగతి తెలిసినప్పుడు అతను అంటే రాజారెడ్డి గారు ఆపాలి కదా, ఇట్లాంటి చేయకండి అని చెప్పాలి కదా. చెప్తున్నా లేదో తెలీదు, ఏమరా చెప్తున్నారా లేదో మీరు మరి ఎక్కడంటే అక్కడ పోతున్నారు అని అంటున్నారు. అంటే ఒక్కతను ఏమన్నాడంటే
ఆ పక్కనలో వేరే ఇంట్లోని ఒక అతన్ని ఇతడు తాగి కొట్టుకొని చూడు చివరకు 100 రూపాయలు కూడా చంపేశాడు అని వాడు 100 రూపాయలు ఇవ్వాలట, ఇయ్యలేదట. ఇయ్యలేకపోతే ఇద్దరు కూర్చొని తాగుతూ వాడు ఇయ్యను పో అంటే వెంటనే కత్తితో పట్టి వాడు చచ్చిపోయాడు. వాడు తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టారు. నో కేసు. ఓ వాళ్ళ మనిషిని చంపుకున్నారు, చంపుకొని అక్కడ గుర్చేశారు. కేసు లేదు, ఏం లేదు, పెడతారు. ఆమె వాళ్ళ భార్య ధైర్యం చేస్తే ఆమె చంపుతారు, అంతే. ఇట్లాంటివన్నీ వీళ్ళు ఈ కిరాయి హంతకులుగా మారిపోయారు అన్నది నేను ఆ రోజే వార్త రాశాను. కిరాయి హంతకులు పులివెందులలో ఉన్నారు అని చెప్పి. దాని మీద మళ్ళీ ఉమేష్ చంద్ర గారు వచ్చినప్పుడు ఎస్పీగా ఆయన రికార్డులన్నీ చూస్తుంటాడు. వచ్చిన తర్వాత తను రికార్డులను తిరిగేస్తుంటే నా పేపర్ కటింగ్ కనపడింది, కిరాయి హంతకులు పులివెందుల కాలనీలోని. దాన్ని చదువుకున్న నన్ను పిలిపించిండు. ఇంకా కొంత వివరాలు చెప్పు అంటే చెప్పాను. ఒరే అట్లా ఉన్నారా అక్కడ, అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆయన ఏం చేసిండు, మళ్ళీ దాని మీద ఇంకా సమాచారం చేస్తున్నా ఏంటి ఏం చేశాడు, రాజారెడ్డికి ఎప్పుడు పిలిస్తే పోయేటువంటి ఒక వ్యక్తిని దొంగతనాల కేసుల్లో అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన ఇంట్రాగేట్ చేస్తూ పక్కనే పాపికొండలు ఉంటాయి, అక్కడ ఉంటాయన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో ఇంకా భయం పుట్టుకుంది. అక్కడ అందరికీ భయం పుట్టుకుంది. అక్కడ ఏమైంది, ఇక అక్కడ ఉండే వాళ్ళందరికీ మా ఈయనతో మనం ఇక్కడ వేయగలేము అని చెప్పి చాలా మంది ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఫ్యామిలీలే ఒక జస్ట్ 10 రోజులు. మళ్ళీ ఆయనే నాకు చెప్పిండు, ఇట్లా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు అందరూ. సరే, మరీ మనం పట్టుబట్టి అందరినీ వేటాడాల్సిన అవసరం ఏం లేదు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనేది ఈ సంఘటన వాళ్ళకు చాలా కోపం తెప్పించింది రాజారెడ్డి వాళ్ళు, ఈవెన్ రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి కానీ. అరే మా కాలనీలో ఉండేవాడిని ఎన్కౌంటర్ చేస్తాడా, తర్వాత ఇంత అంటే ఏదో వెనక ఆలోచన ఉన్నట్టుంది ఈయనకు, మన యొక్క డామినేషన్ తగ్గించే ప్రయత్నం మొదలైందేమో అనేటువంటి అనుమానం వచ్చి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని దగ్గరికి రానియకుండా, మళ్ళీ పిలవకుండా, వీళ్ళు పోకుండా ఉన్నారు అని ఒక సమాచారం ఉంది. మళ్ళీ వాళ్ళని దూరం పెట్టారని. ఆ సందర్భంలోనే ఏమైంది, ఒక విలేజ్ లో ఏదో ఇద్దరు గొడవ పడుతుంటే అరెస్ట్ చేశారని చెప్పి రాజారెడ్డి ఎక్కడో చెన్నైలో ఉంటూ ట్రంకాలు బుక్ చేసి ఇట్లా అరెస్ట్ చేశారంట. చిన్న చిన్న తగాదాలు కూడా అరెస్ట్ ఎలా చేస్తారు, వాళ్ళను పంపించండి, ఏమైనా దెబ్బలు ఉన్నాయా, గొడవలు ఏమున్నాయి, ఓకే గొడవలు పడ్డారు అంతే అని ఏదో మాట్లాడడంలో కొంచెం సీరియస్ గా మాట్లాడాడట. మాట్లాడాడంటే ఈయన కోపం వచ్చింది ఉమేష్ చంద్ర కూడా. మామూలుగా ఫోన్ తీసుకోడు పొలిటీషియన్ సులభంగా, కానీ 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసేసరికి ఆయన కూడా అసలు ఇతను ఎందుకు చేశాడు ముందు అని మళ్ళీ దానికి ఏదో రీకలెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్షన్ తీసుకొని, అంటే మామూలుగా సీసీలు కనెక్షన్ ఇస్తారు, లోపల బయట ఉంటాయి కదా ఫోన్, రింగు ముందు బయట కనెక్షన్ ఇస్తేనే లోపలికి పోదు అని ఇచ్చారు. అప్పుడు మాట్లాడారు. అంటే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతూ ఈయన కోపం వచ్చి, ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. అంటేనే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత అంటే ఒక 3 రోజులు 4 రోజుల తర్వాతనేమో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కడపకు వచ్చారు. కడపకు వచ్చిన తర్వాత నేను రొటీన్ గా రాజశేఖర రెడ్డి ఎప్పుడు వచ్చినా మామూలుగా పోయి కూర్చొని మాట్లాడుతుంటాం, న్యూస్ ఉన్నా లేకపోయినా ఏంటి మంచి చెడ్డ అని కూర్చొని సేపు మాట్లాడి వస్తుంటా. అప్పుడు ఆయన అంతకు ముందే, నాకంటే ముందే వేరే జర్నలిస్టులందరినీ పిలిపించుకొని ఇట్లా నాన్న బెదిరించారు, ఆ ఎస్పీ మీరన్నా చెప్పండి, పద్ధతి మంచిది కాదు కదా ఇది అని చెప్పి వాళ్ళని అడిగితే, మేము అసలు పోము, ఆయన మా మాట వింటాడా, ఏమన్నా ఉంటే లక్ష్మణ్ కొంచెం అనుకూలంగా ఉంటాడు, ఆయన అయితే కనుక చెప్పగలుగుతాడు గట్టిగా అని వాళ్ళు నా మీద తోసేసారు.
లక్కీగా నేను పోయా. పోతానే రాజశేఖర రెడ్డి ఉండి, అయ్యా లక్ష్మణ్ ఇట్లా జరిగింది, మరి అతను ఇట్లా బెదిరించడం తప్పు కదా, ఎన్కౌంటర్ చేస్తా అని. జనరల్ గా నీకు ఫ్యాక్షన్ జిల్లాల్లో ఫ్యాక్షన్ జరుగుతున్నప్పుడు ఊళ్ళో గొడవలు అయితే వచ్చి అడుగుతారు, అడిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేయడము, రిక్వెస్ట్ చేసుకోవడము, ఇవన్నీ సహజమే కదా. అంటే న్యాచురల్, అవన్నీ న్యాచురల్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఏదైనా గొడవలు అయితే వదిలిపెట్టండి, కేసు ఎందుకు, ఇట్లా చెప్తారు వాళ్ళు కూడా, వీళ్ళు చెప్తుంటారు. అది అందరూ చేసే పని. అంటే అన్ని మరి ఏంటి ఎట్లా జరిగింది ఏమంటే, నన్ను నేను చెప్పడం ఎందుకు, నాన్న లోపల వెనకాల రూమ్ ఉంటుంది, పక్కన రూమ్ లో ఉన్నాడు, లోపలికి మాట్లాడుకో అన్నాడు. అంటే లోపలికి పోయారు. లోపలికి పోతానే నాకు పరిచయం ఆయన, చాలాసార్లు మాట్లాడే సందర్భాలు పోతానే, లక్ష్మణ్ రాగారా అని ఇంకా పక్కనే కూర్చున్నా మంచంలో. పక్కనే కూర్చుంటేనే చేయి పట్టుకొని, చూడు నన్ను ఇట్లా బెదిరించి నేను కోటెడ్ చేస్తా అన్నాడు. నువ్వు ఒకసారి చెప్పయ్యా అతనికి, ఇది నేనేం తప్పు చేసిన, ఫ్యాక్షన్ మామూలే కదా, అడుగుతాము, అడిగితే ఎంత కోపం వస్తావే, నన్ను ఎన్కౌంటర్ చేస్తా అంటాడు. అంటే అది నేను కూడా అట్లాంటి ఎన్కౌంటర్లు, దాడులకు నేను సహించను. ఏమైందంటే ఒకసారి ఫ్యాక్షన్ లో గొడవలు అవుతుంటే, అది ముద్దనూరు అంటే జమలూరు నియోజకవర్గంలో, కమలాపురం నియోజకవర్గంలో 2-3 పల్లెల్లో తెలుగు అధికారంలో ఉంది. ఏం చేయాలి, వాళ్ళ విలేజ్ కు పోయి నేరుగా టాస్క్ ఫోర్స్ లాగా పంపించారు. ఎక్కడి నుంచో విలేజ్ పోయి, విలేజ్ లో మీరు ఫ్యాక్షన్ వదులుతారా వదలరా అని చెప్పి ఎవరిని బట్టే వాళ్ళని, ఆడవాళ్ళతో సహా డాక్టర్ని తీసుకొని కొట్టారు, కొట్టి వెళ్ళిపోయారు. నేను దాని వ్యతిరేక, అరే అలా ఎలా కొట్టి వెళ్తారా, అట్లా ఎవరైనా వచ్చి విలేజ్కి వచ్చి మొత్తం ఊర్లో ఉండి అందరినీ కొట్టారు. ఎవరుంటే ఎవరు కనపడితే వాళ్ళని, లేడీస్ కనపడితే లేడీస్ కూడా కొట్టారు, లాఠీ చార్జ్ చేసి వెళ్ళిపోయారు. ఫ్యాక్షన్ తగాదాలు పడినా, గొడవలు పడినా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని హెచ్చరించిపోయారు. ఆ విలేజ్ పోతే అందరూ గోడుగోన ఏడుపులు పోయాను. ఆ విలేజ్ పోయి వార్త రాశాను. అసలు ఎవరు ఈ పోలీసులు, జిల్లా ఎస్పీ కూడా తెలియకుండా రావడం ఏంది, కొట్టిపోవడం ఏంది, ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము అని. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనను బెదిరించేదాన్ని ఎట్లా ఒప్పుకుంటాము, ఎన్కౌంటర్ చేస్తానంటే ఆయన అని నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. తప్పు ఇది అని పోయి కలిశాను, నచ్చాను, చెప్పారు. ఏమయ్యా ఇది, ఎన్ని చెప్పినా వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, ప్రజానాయకులు, ప్రజాసేవ చేస్తున్నారు, తప్పు ఉండొచ్చు. ఫ్యాక్షనిజంలో నీకు పల్లెల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, సపోర్ట్ చేయకపోతే ఎన్విఎం లీడరు అంటారు, కాబట్టి మాట్లాడతారు. మాట్లాడితే ఇక్కడ పద్ధతి ఆవేశంగా అడుగుతారు. దానికి నువ్వు ఎన్కౌంటర్ చేస్తా అని ఎంత పెద్ద పెద్ద వాడతావా నువ్వు? ఇప్పుడు ఆయన సామాన్య పౌరుడు అనుకుంటున్నావా? రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న కదా, ఒక పిలిపిస్తే వేల మంది వస్తారయ్యా ఎస్పీ నీ దగ్గరికి, ఇక్కడికి నువ్వు కంట్రోల్ చేస్తావు, అప్పుడు వేల మంది వస్తారు. ఆయన పిలిపిస్తే కనుక దిగుతారంట బస్సుల్లో వచ్చి, ఇక్కడ నీ దగ్గర ప్రొటెస్ట్ చేస్తారు, ఇంకా నువ్వు పెద్దలా అంటారు, ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటావా అంటే, లేదు లక్ష్మణ్ రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయిపోయి, లేదు ఏదో నోరు జారాయని పొరపాటు అయిందని చెప్పి నువ్వు రాజశేఖర చెప్పు, మంచి పద్ధతి కాదు ఇది, అలా మాట్లాడకూడదు అంటే, సరే మాట్లాడతాను అని మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆయన ఊరికి పై వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవడం ఏం చెప్పి మనకు తెలియదు. కానీ రాజశేఖర్కి ఫోన్ చేసి, లేదు బై మిస్టేక్ లో మాట్లాడాలి, ఆవేశంగా అన్నాను, అలా ఏం ఉండదు అని చెప్పాడు. మళ్ళీ రాజశేఖరుడు, అరే నువ్వు ఎలా ఒప్పించావయ్యా ఆయన, ఒప్పించావంటే మరి నీ నీ తడాక నాకు తెలుసు కదా, నువ్వు పిలిపిస్తే వేల మంది వస్తారు కదా, అప్పుడే తట్టుకుంటాడు అతను. మళ్ళీ అప్పుడు అది ఇక్కడ సరే ఎంత నాయకులైనా కూడా ఇప్పుడు ఏంది సంగతి అంటే గనక ఎదురు తిరిగితే ఆలోచిస్తారు కదా, ఎదురు తిరిగి
కానీ ఉంది సార్, నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుందంతా వింటుంటే, ఇప్పుడు నేను కూడా 28 సంవత్సరాల జర్నలిజం, నా మీద 2 సార్లు అటాక్ చేశారు గుంటూరులో. మీరు ఎలా మెయింటైన్ చేశారు కడపలో అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు నేను ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ కాఫీ టీ కూడా తాగడానికి కూడా ఇష్టపడను వాళ్ళ దగ్గరికి వెళ్తే. ఇంకా బలవంతంగా ఎప్పుడన్నా తాగింటాడు తప్ప, లేకపోతే ఏముంది పోయా నాకు టైం అవుతుంది అని వెళ్ళిపోవడం ఇట్లా చేస్తాం. ఎవరి దగ్గరికి మనం పైరవీరికి వెళ్ళము. నేను ఎలాంటి కరప్షన్కు నేను తావివ్వను. అలాగే న్యూట్రల్ గా అదే తెలుగుదేశం వీరారెడ్డి కానీ, అంటే బద్వేలు వీరారెడ్డి ఫ్యాక్షన్ అక్కడ ఉంటుంది. అలాగే జమ్మలమడుగులో శివారెడ్డి కానీ, ఆయన బాంబుల శివారెడ్డి అంటారు, ఆయన ఆ విషయాల్లో కానీ, మా పత్రిక ఈనాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్న, తెలుగుదేశం పెట్టినప్పుడు మా ఆఫీసుల నుంచి మేమే కరపత్రాలు తెలుగుదేశం వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళకి మా ద్వారా పోయినా, అరే క్యాండిడేట్ దొరకడం లేదే, కడప జిల్లాలో భయపడుతున్నారు రాజశేఖర రెడ్డికి, వెతికి పెట్టు, ఎవరితో మాట్లాడు అని మాకు సమాచారం ఇస్తే మేమే వెతికి, నేనే ముగ్గురి ప్రపోజ్ చేశా, వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు ఇచ్చారు వాళ్ళకు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా జాగ్రత్తగా న్యూట్రల్ గా ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర్ ఎప్పుడైనా ఏమంటాడు, అరే మన మీదేనా, వాళ్ళ మీద కూడా రాస్తారు కదా ఆయన, ఎక్కడ కనిపించదు వార్తలు తెలుగుదేశం అగెనిస్ట్ గా మన జిల్లాలోనే కనపడతాయి, అతను ఏది వదిలిపెట్టాడు అతని దృష్టికి వస్తే అనేది అక్కడ ఇరు వర్గాలకు పడింది. విషయం తెలిస్తే వదలడు, మన వదలడు, వాళ్ళను వదలడు. దానివల్ల నేను చాలా జాగ్రత్తగా ఉండిపోయినా. అయితే నన్ను శివారెడ్డి బెదిరించాడు చేతులు నరుకుతా అని, తక్కువేం కాదు, చేతులు నరికేస్తాడు నన్ను ఫోన్ చేసి. రాజశేఖర రెడ్డి వాళ్ళ మనుషులు కూడా మా ఇంటికి వచ్చిండ్రు, మా ఇంటికి జీపులో వచ్చి దిగి, నేను ఆఫీస్కి పోయాను, ముందు ఆఫీస్లో లేకపోతే ఇంట్లో ఉంటాడని ఇంటికి పోయిండు. ఇంట్లో అంతా మా మిస్సెస్ పిల్లలు అంతా మా అమ్మ అందు బెదిరించి, ఎక్కడ పోయినాడు, ఆఫీస్లో లేడు, ఇక్కడ లేడు, ఏడున్నాడు చెప్పండి, లేపేస్తామని ఏటకొడవలు పట్టుకొని వచ్చింది. ఊరికి కాదు, పోని ఏడ్చింది, అందరూ వేచి వెళ్ళిపోయారు. మళ్ళీ వీధి వేలందరూ కూడా మళ్ళీ మా ఆఫీస్కి పోయి, వాళ్ళు వీధిలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది మా ఆఫీస్కి వస్తే నేను లేను అక్కడ. ఆ టైంలో నేను ఎస్పీ దగ్గర ఉన్నా, ఏదో మాట్లాడతా. నేనేం చేశాను, అది అయిపోతూనే మామూలుగా భోజనం టైం 8 అవుతుంది కదా, వాళ్ళ 6:30 7 గంటలకు ఎప్పుడు వచ్చారు. నేను మళ్ళా 9 వరకు 10 వరకు కూడా ఆఫీసులో ఉంటాం కాబట్టి మళ్ళీ లేట్ అవుతుంది, కొంచెం తినేసి ఇంటికి ఆఫీస్కి పోదాంలే అని నేను మామూలుగా డైరెక్ట్గా ఇంటికి వచ్చేది. ఆఫీస్కి పోయేవాళ్ళు ఇంటికి వచ్చా. అంత వీధిలో వాళ్ళందరూ బెటంతా కూర్చున్నారు. మా అమ్మ ఏడుస్తుంది, మా విజయ్ ఏడుతున్నాడు, ఆఫీస్లో లేవు, ఎక్కడ పోయినావు అని. అంటే ఏం జరిగింది అన్న అంటే, ఇట్లా ఎవరో ఇట్లా వచ్చారు, రాజశేఖర్ మనుషులు అని బెదిరించారు, చంపుతామన్నారు, వాటి కూడా తెచ్చి వచ్చారు జీపులో అని చెప్పారు. స్కూటర్లో నుండి స్కూటర్లో మళ్ళీ నేరుగా రాజశేఖర్ దగ్గరికి పోయాను. బయట ఒక 500-600 మంది ఉంటారు. అయితే నాకెప్పుడు అడ్డు ఎవరేం పెట్టరు, లోపలికి నేరుగా ఆయన ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో తిరిగి నన్ను అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అలా నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు, ఏం అభ్యంతరం పెట్టండి ఎప్పుడు వచ్చినా ఆయన. నేరుగా లోపలికి పోయా, ఒక 4-5 కూర్చున్నారు. మీతో అర్జెంట్ మాట్లాడాలా అన్నా. దేనికి అన్నాడు. మాట్లాడాలా, మరి పక్క రూమ్ పోదామా మాట్లాడదాం అంటే, ఏముంది అంత సీక్రెట్, పర్వాలేదు, నేను కూడా ఇంపార్టెంట్ ఉంది, నువ్వేం పర్వాలేదు చెప్పు ఏమో అన్నాడు. మా ఇంటికి మనుషులు పంపించావు కదా చంపుతామని, మరి నేను ఇక్కడికే వచ్చాను, చంపించారాదా, ఈయనే చంపించేసి అన్నా. చాలా అయిపోయింది. ఎవరయ్యా, నేనేం పంపలేదు, ఎవరు వచ్చారు ఏంటి అని బయట ఉండవని పిలిచి, ఊరి మీద కనుక్కుంటారా, వాళ్ళు రమ్మనిట్టావా ఎదవాళ్ళని అని తిట్టాడు. బయటికి పోయి 4-5 పలుచుకొచ్చారు లోపలికి. ఎవరా మీరు పోయారా అంటే వాళ్ళు పలక నోరు ఎచ్చారా, బుద్ధి ఉందే లేదు మీకు, ఆయన ఇంటికి అడిగి ఆయన బెదిరించేది ఇందిరా, ఆయన వార్త రాశాడు, అప్పుడు ఈనాడు పేపర్ టేబుల్ మీద ఉంది, వార్త రాశాడు, అందులో రాసింది ప్రతి మాట నిజం, మనం చేసే తప్పులే రాస్తున్నాడు, ఏది అబద్ధం రాసిండు. ఇంకా కొన్ని విషయాలు రాయడు ఆయన, దయదలుస్తాడు కొన్ని విషయాలు వద్దులే ఎందుకు అన్ని అని. ఇంకా మనం చాలా చేస్తాం ఇట్లాంటి పనులన్నీ. బుద్ధి లేదా మీకు, తిట్టాడు, తిట్టి నాకు సారీ చెప్పాడు,
ఓ, అయితే నేను అట్లాంటివన్నీ పేపర్లో ఎప్పుడు వేయించుకోలేదు. అలాగే శివారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క నియోజకవర్గంలో బాంబులు తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకుపోయారు. ముద్దనూరు పోలీస్ స్టేషన్ లో అనుకుంటా అక్కడ పెట్టారు. పెడితే ఈయన అప్పుడు ఈయన హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ట్రంకాలు బుక్ చేసి ఎవరో చెప్పారు ఇట్లా పట్టుకుపోయారు బాంబులు తయారు చేసేవాడిని. అక్కడి నుంచి ట్రంకాలు బుక్ చేసి వదిలిపెట్టాల వాడిని అని చెప్పి అక్కడ లోకల్ గా ఉండేటువంటి ఎస్ఐని అడిగాడు. వాడు సార్ నాదేం లేదు, అంత ఎస్పీ ఉంది. అప్పుడు తేజీ ప్రతిష్ట అని ఎస్పీగా ఉండింది ఆమె. ఉమ్, ఆమె ఏం లేదు, ఎస్పీ గారికి చెప్పాలి కదా అట్లా అని వాళ్ళు ఏం చేశారు, కొంచెం నెగిటివ్ గా మాట్లాడారు. వదిలిపెట్టమంటే వదిలిపెట్టమని. సరే మరుసటి రోజేమో వచ్చాడు దోమలగూడ. వచ్చి గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో దిగాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఏం చేసి అందరితో మాట్లాడి అంత అయిపోయినాక లంచ్ టైంలో నేను భోజనం చేసి పడుకొని నిద్రపోవాలా, మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఒక 2 గంటలు మీరు ఏదైనా పని ఉంటే ఇప్పుడే మాట్లాడండి లేకపోతే వెళ్ళిపోండి అని పంపించి, ఎవరో 3 4 ఆయన మనుషులు ఉంటారు, పడుకోపో మళ్ళీ లేచినాక మాట్లాడతాండి. అలాగే గన్మెన్లు కూడా పెట్టా. వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని పెట్టి ఉన్నాడు. ఒక జీపు, ఆ గెస్ట్ హౌస్ ఏంటంటే మధ్యలో ఉంటది, వెనకాల ఖాళీ స్థలం ఉంటది, చుట్టూ ఖాళీ స్థలం ఉంటది, ముందర గేటు. ఒక జీపు వచ్చి వెనకాల పెట్టి ఉన్నారు. అప్పుడు జీపులు ఎలా ఉండేయంటే, జీపు లోపల వెనక సైడ్ ఈ పక్క సీట్లు ఉంటాయి, మధ్యలో ఖాళీ స్థలం ఉంటది. ఈ పక్క కూర్చోవాలి, ఈ పక్క కూర్చోవాలి, అంటే ఫ్రంట్ కాకుండా. అది వచ్చి అక్కడ డ్రైవర్ మాత్రంతో ఆవిడ పెట్టుకున్నాడు. డోర్ వేసేసాడు. డోర్ వేసేసి వెనక నుంచి బయటికి పోయి, ఎంత మీరు చూడండి, ఒక మంత్రిగా వండుకొని ఆ 2 సీట్ల మధ్యలో ఖాళీ స్థలం ఉంటది. మళ్ళా సీట్లో కూర్చుంటే మళ్ళీ ఇట్లా తిరిగి గేటు ముందు నుంచి పోవాలంటే అందరు చూస్తారు, సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరు చూస్తారు. ఆ 2 సీట్లకు మధ్యలో పడుకుంటే మన మనిషి పడుకున్నాడని తెలుస్తాడని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఓ, ఉమ్, పడుకొని ఇది ఎవరినైనా ఇది మనము రేపుతున్న యూట్యూబ్ లో వస్తే ఏదో స్టోరీ చెప్తున్నాడు, సినిమా కథ అంటారేమో. ఫ్యాక్ట్ ఇది. నేనేం స్టోరీ చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. అలా ఆ జీపు నుంచి మళ్ళీ అలా ముందుకు వచ్చి ఆ గేట్ లోంచి తిరిగి నేరుగా వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి. ఓ, వెళ్ళిపోయి అక్కడ ఎస్ఐ లేడు, కానిస్టేబుల్ ఉన్నారు, 2 3. వాళ్ళు సుమారుగా బెదిరించాడు, తిట్టాడు, తాళాలు తీపిచ్చిండు. వాడిని తీసుకొని జీపులో కూర్చోబెట్టుకొని వాని ఊర్లో దింపేసి మళ్ళీ జీపులో వచ్చి మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మామూలుగా బయటకు వచ్చి అందరితో మాట్లాడి మామూలుగా ఉండిపోయాడు. ఇది స్టోరీ. ఒక వారం తర్వాత అనుకుంటా నాకు సమాచారం వచ్చింది. వచ్చితే నేనే సర్ప్రైజ్ అయినా, నేను కూడా నమ్మలే. ఏంటిది, ఇట్లా పని చేస్తాడు ఆయన, ఒక మంత్రిగా వండుకొని. ఈడేమన్నా చెప్పేవాడు ఏమైనా అర్థం చెప్తుండే. అక్కడ ఎవరైతే ఆ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళలో ఒకడు ఏదో కాగితాలు తీసుకొని ఒక డ్యూటీ మీద వస్తుంటారు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చుకోవడానికి. అలా ఇచ్చుకోవడానికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు ఎస్పీ బంగ్లాలకి. నేను రోజు మా ఇంటి నుంచి ఈనాడు ఆఫీస్ పోతూ ఎస్పీ బంగ్లాలోకి వెళ్తా ఫస్ట్. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు ఏమైనా వచ్చి ఉంటాయా, అప్పుడు ఈ సిస్టమ్ లేదు కదా, మొబైల్ లేవు, ఏం లేవు, ఎక్కడేం జరిగిందో నాకు తెలియదు. క్యాంప్ క్లర్క్ దగ్గర అవన్నీ ఉంటాయి, అవన్నీ నాకు చూసుకోండి అని ఇస్తారు. అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉండి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అది నోట్ చేసుకొని వార్తగా రాసుకుంటా. అలా వెళ్ళి ఆ క్యాంపు దగ్గర కూర్చొన్నా, వెళ్ళాను లోపలికి. స్కూటర్ పార్క్ చేస్తుంటే వాడు ఆ కానిస్టేబుల్ అక్కడ నిలబడుకున్నాడు. సార్ రాండి సార్ అన్నాడు. అని విన్నాను, పక్క పిలుచుకొని పోయిండు, దూరం పిలుచుకొని పోయి ఇది చెప్పిండు. సార్ ఇట్లా వచ్చిండు. ఎట్లా వచ్చాడయ్యా అంటే, ఇలా వచ్చాడు అని చెప్పాడు. వచ్చి పిలుచుకొని పోయిండు, వచ్చి బెదిరించి. వానికి ఈ జీపులో ఎలా వచ్చింది తెలియదు, ఇట్లా వచ్చిపోయాడని మాత్రం చెప్పాడు. వచ్చి విడిపించుకొని పోయినాడని చెప్పాడు. అది ఎస్ఐ తలగొట్టుకుని కూర్చున్నాడు, ఇప్పుడు ఏం చేయక ఎస్పీకి ఏదో చెప్పుకున్నాడు అని. తర్వాత ఏమైంది, నేను మళ్ళా దాన్ని
కనుక్కోవడానికి వాని పేరు అడిగితే చెప్పాడు. ఎవడు బాంబులు తయారు చేసి వచ్చాడో వాని పేరు, ఊరు చెప్పాడో నోట్ చేసుకున్నా. బట్ ఈయన ఎలా వెళ్ళాడు అక్కడికి అనేది నాకు పెద్ద మళ్ళీ సమస్య లేదు. ఎలా వెళ్ళాడు ఏంటి అని. మళ్ళీ 2-3 రోజుల తర్వాత 2-3 రోజులుగా అలాగే ఉండేది ఇష్యూ. ఈలోగా మళ్ళీ వచ్చాడు కడపకు. వచ్చి 6 కేసులు దిగారు. సరే వచ్చాడు అంటే మాట్లాడడానికి మామూలుగా పోతాం, ఎవరు వచ్చినా పోయాను. అక్కడ స్కూటర్ నేను పార్కింగ్ చేస్తుంటే ఆ డ్రైవర్ అక్కడే నిల్చోడాడు. నాకు డ్రైవర్ తెలుసు, రెగ్యులర్ గా వస్తుంటాడు కదా. ఏమయ్యా బాగున్నావా అన్నా. బాగున్నా సార్ అన్నాడు. అంటే నీతో మాట్లాడాలి కొంతసేపు అంటే, ఇక్కడ ఎందుకు సార్ అందరు చూస్తారు, ఏకి పోదామా అని ఎక్కించమన్నాడు. వాడిని అడిగాడు, ఏం చెప్పరా అంటే, ఏం చెప్పాలి సార్ మీకు తెలిసిందా అన్నాడు. తెలిసిందిరా. ఎట్లా వెళ్ళారు అక్కడికి, అంతమంది ఉండగా గెస్ట్ హౌస్ నుంచి ఎట్లా పోయారు, మామూలుగానే పోయారా అందరుకుంటారా అంటే, వాడు లేదు సార్ ఇట్లా వచ్చి ఇట్లా పోయాము అని చెప్పాడు. అనుకుంటే చెప్పాడు. అమ్మో కన్ఫర్మ్ అయిపోయింది నాకు. కన్ఫర్మ్ అయిపోయాక మళ్ళీ నాకు పోలీస్ వర్షన్ కావాలి. అప్పుడు ఈనాడులో పోలీస్ వర్షన్ లేని పబ్లిష్ చేయరు. మనం ఏది రాయాలన్నా అవతల వాడికి వర్షన్ కూడా ఉండాలి కదా. సరే ఆమె దగ్గరికి వెళ్ళాను, తెజ్జి ప్రదేశం దగ్గరికి. సడన్ గా అంతా చెప్పకుండా, ఏమో ఇట్లా బాంబులు తయారు చేసిన ఒక వ్యక్తిని ఎవరన్నా అరెస్ట్ చేశారా ఈ మధ్య కాలంలో, ఇంట్రాగేట్ చేస్తున్నారా, ఎక్కడ ఉంటాడు, ఏమన్నా సమాచారం ఉందా మీకు అన్న. అంటే ఆమెకు అర్థమైపోయింది, ఆమెకు అంతా తెలుసు, ఇదంతా అర్థమైపోయి, నాకేమీ ఇది సమాచారం లేదు, అట్లా ఎవరు పట్టుకోలేదే, పట్టుకుంటే నాకు వెంబడే సమాచారం ఇస్తారు కదా, ఎక్కడ పట్టుకోలేదు, బాగా ఆలోచించి ఎక్కడో పట్టుకున్నారని నాకైతే సమాచారం ఉంది అన్న. లేదు నాకు టైం ఇవ్వు, ఒక రోజు నేను అన్ని ఎంక్వైరీ చేసి చెప్తాను. సరే రేపు వస్తాలే వెళ్ళిపోయి, అది ఎప్పటికైనా వార్తే, తొందరగా వేరే తెలిసాల్సిన కూడా లేదు వేరే వాళ్ళకి అని. మళ్ళీ నెక్స్ట్ డే పోయాను, మళ్ళీ పోయి అడిగాను. అడిగితే నేను మొత్తం వైర్లెస్ సెట్లో అన్ని స్టేషన్లు కనుక్కున్నా, ఎవ్వరు అరెస్ట్ చేయలేదు, ఏం జరగలేదు అని. అంటే నేను ఇట్లా దొరికారని నాకు సమాచారం ఉంది, మరి అది రాస్తూ మీరు ఎవరు దొరకలేదని మీరు ఏమైతే అంటున్నారో అదే రాస్తా నేను అని వెళ్ళిపోయాను. సీరియస్ గా వెళ్ళిపోతే వెంటనే ట్రంకాలు బుక్ చేసి శివారెడ్డికి చెప్పేసింది. ఇట్లా వచ్చి లక్ష్మణ్ వచ్చి ఇట్లా అడిగిపోయాడు. ఆఫీస్కి పోయాను ఆమె దగ్గర నుంచి. ఆఫీసులో కూర్చోండి, ట్రంకాలు వచ్చింది నాకు సాయంత్రం. అది సాయంత్రం 10, 6:30 అయింది. ట్రంకాలు వచ్చి, ఏమయ్యా శివారెడ్డి మారుతున్నాను, ఏం చెప్పండి అన్న. నువ్వేదో వార్త రాసుకున్నావు ఉంటా కదా. రాస్తున్నాను. ఎందుకయ్యా నువ్వు అని అట్లాంటివన్నీ రాస్తావు, నిజమా కాదా చెప్పు, ముందు జరిగిందా లేదా, నువ్వు పోయి ఇడిపించావా లేదా, వాళ్ళ ఊళ్ళో వదిలిపెట్టొచ్చావా లేదా, నువ్వు వద్దయ్యా రాయొద్దు, ఎందుకు నాకు ఇబ్బంది పెడతావు. లేదు నేను రాస్తాను, నీవు వర్షం చెప్పు, నువ్వు పోయావా లేదా, నేను పోలేదను, లేదు అదంత అబద్ధం అంటావా, నువ్వు అదే రాస్తా అన్నా. నువ్వు ఇట్లా చెప్తే వినేవాడివి కాదు, నీ ఉద్యోగం రాతా, ఏమన్నా రాతా, నీ 2 చేతులు వచ్చి కట్ చేస్తా అన్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు అన్నాడు. కట్ చేస్తే ఏం చేస్తావు అన్నాడు. పర్వాలేదు, రేపు వస్తా అంటున్నావు నువ్వు, రేపటిదాకా వద్దు, నేను ఇక్కడే కూర్చోండి ఆఫీస్లో, నీ మనుషులు కడపలో ఉన్నారు, లేదు జమ్ముల గురించి రావాలంటే 1 గంట టైం పడుతుంది, పంపించుకు, కావాలని రాత్రి అంతా ఇన్నే ఉంటా, చేతులు నరుకుతుంది ఎవరినైనా సరే, ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, పంపించు, వెళ్ళి పంపిస్తావు, మళ్ళీ రేపటి దానికి ఎందుకు వెయిట్ చేయడం, నువ్వు చాలా ముండిపోయా అని ఫోన్ పెట్టేసి వెంటనే నేను ట్రంకాలు బుక్ చేసి రామోజీరావుతో మాట్లాడా. ఇలా జరిగింది, ఇది 100% కరెక్ట్ అంటే, నువ్వు వార్త రాసేయాలి. వార్త రాసేసాడు. ఇది రాయలే, నన్ను బెదిరించారు. ఎందుకంటే నన్ను చాలా మంది బెదిరించారు, నక్సలైట్లు కూడా నన్ను బెదిరించారు నన్ను. అయినా కూడా నేను
ఎప్పుడు కూడా నన్ను బెదిరించారని రాసుకుంటే, ఎందుకంటే మన మన ఇమేజ్ ఇంకా దిగజారిపోతుంది బెదిరించాడంటే. ఎందుకు బెదిరించారు ఎందుకు చెప్పుకోవాలి ఎవరికైనా, అవసరమే ఉంది. పోతేనే వార్త వచ్చింది, మొత్తం బ్యానర్ లో వచ్చింది. వార్త రాయడమే కాకుండా రామోజీరావు గారు మంచి పని చేశారు. అప్పుడు ఆ రాత్రి ఎన్టీ రామారావు ఫోన్ చేసి చెప్పేసిండు రామారావు, నాకు ఎవరు చెప్పిండు అంటే మళ్ళీ శివారెడ్డి చెప్పిండు నాకు ఆ విషయం. ఫోన్ చేసి ఇట్లా మా ఆయన్ని బెదిరించాడు శివారెడ్డి, చేతులు నరుకుతా అని బెదిరిస్తాడా, వాడు ఎంతో సిన్సియర్ గా పనిచేస్తాడా, ఎప్పుడు కూడా ఒక్క అబద్ధం న్యూస్ రాలే ఈ రోజు వరకు, ఎన్నో రాశాడు, ఒక్కటి కూడా పొరపాటు జరగలేదు అని చెప్పాడు. పొద్దున్న పేపర్లో వార్త వచ్చింది, స్టేట్ అంతా. ఎన్టీ రామారావు పొద్దున్నే తెల్లవార్తని ఫోన్ పోయింది శివారెడ్డికి, వచ్చి కలవమని. ఎన్టీ రామారావు పోయి కలిశాడు. కలిసి ఇద్దరి మధ్య ఏం జరిగింది, బాగా చివాట్లు పెట్టాడు, ఏమో జరిగింది. తర్వాత ఇంకా అక్కడనే ఉన్నాడు, ఒక వారం రోజులు రాలే. మంత్రి పదవి పీకేశాడు. తీశాడు. టీషర్ట్లు చెప్పి నలుగురు ఐదుగురు అటు ఇటు మార్చి నన్ను ఇంటికి పంపించేశారు. అదేమో వచ్చాడు మళ్ళీ కడపకు. వచ్చాడంటే మళ్ళీ పోయినా నేను నాకేముంది, మనం వచ్చాడంటే నేను పోయేసరికి వేరే జర్నలిస్టులు ఉన్నాడు. అందరి ముందర 2 చేతులు దండం పెట్టి ఇట్లా, లక్ష్మణ్ పుణ్యమని నా మధ్య పదం వెళ్ళి సారీ లక్ష్మణ్ అంట. కానీ ఒకటి సార్, ఇప్పుడు గుంటూరులో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటారు, గుంటూరు విజయవాడలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటారు. విజయవాడలో రౌడీ షీటర్లు ఉంటారు, మీకు అక్కడ కడపలోనేమో ఫ్యాక్షనిస్టులు, కర్నూలు అంతా. రౌడీ షీటర్లకి ఫ్యాక్షనిస్టులకి కొంచెం తేడా ఉన్నట్టుంది. ఫ్యాక్షనిస్టులు కొంచెం జర్నలిస్టులు రెస్పెక్ట్ చేసేటట్టున్నారు, రౌడీ షీటర్లు అట్టు కాదు. మీరు ఎంత నిజాయితీ, ఫ్యాక్షనిస్ట్ లో నిజాయితీ ఉంటాయి, ఎప్పుడు అబద్ధం చెప్పు. కోర్టులో కేసు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తారేమో కానీ మనం ధైర్యంగా వార్తలు రాయొచ్చు. ఎస్ మేమే చంపామంటారు, మనకు అప్పుడేం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎస్ మేమే చంపామని మనకు చెప్తారు, ఇట్లా జరిగింది ఇట్లా పొడిచాను ఇట్లా చేశానంటారు, అన్ని చెప్తారు అడిగితే. ఇప్పుడు జైల్లో వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసింటారు, నేను లోకల్ గా సెల్ లో ఉంటారు, ఇంకా రిమాండ్ పంపకుంటే పోలీస్ స్టేషన్ లో నెంబర్ మాట్లాడితే చెప్తారు, అన్ని చెప్తారు. అదొక అడ్వాంటేజ్. కానీ గొప్పగా చెప్పుకోవడం కానీ ఇక్కడ ఆ జిల్లాలో ఎలా ఉంటదంటే అబద్ధాలు సామాన్యంగా చెప్పరు, నిజాయితీగా ఉంటారు, తప్పు చేశామని చెప్తారు. కోర్టులు అది వేరు, లాయర్ చెప్పినట్టు వింటారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే నేను లేను, అబద్ధాలు ఎన్ని చెప్తారు, చాలా మందికి శిక్ష పడుతుంది, చాలా మందికి పడకుండా కొట్టేస్తారు కూడా, అది వేరే విషయం. కానీ మామూలుగా వచ్చినప్పుడు తప్ప. ఇప్పుడు రమణారెడ్డి ఉన్నాడు, ఎంపీ రమణారెడ్డి, ఆయన నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం సార్. ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ సిరీస్ ఆఫ్ అసలు కడపలో ఏంటి అనేది కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అసలు ఏంటి నక్సలైట్ తోడు కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయి, దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజుకి.